loves me so. Jesus loves me, he who died. Hallelujah, 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 praise ye the Lord. Hallelujah, 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 praise ye the Lord. Praise ye the Lord, hallelujah, praise ye the Lord, hallelujah, praise ye the Lord, hallelujah, praise ye the Lord. Praise, what's that? It's a yippee yahoo, way to go, God! Praise, what's that? It's a yippee yahoo, way to go, God! Hallelujah, hallelujah. దేవునికి స్తుతి చెల్లిస్తూ టీనా దయాల్ వికాస్ కేవీలను అభినందిస్తూ వారి యొక్క వైవాహిక దాంపత్య జీవితాన్ని దేవుడు ఫలభరితంగా చేసి ఇచ్చినటువంటి పూర్ణ ఆయుష్తో కూడినటువంటి బేబీని బట్టి మరి ప్రథమ బర్త్డేగా జరుపుకొచ్చినటువంటి మొదలుగా మనమందరం కలిసి ప్రార్థిస్తాం. ప్రేమ నమ్మకములు కలిగిన మీ ప్రియ పరలోకపు తండ్రి, మీ అనాథ సంకల్పంలో భావించమని, అలాగే నాయనమ్మలకు, తాతలకు, అమ్మమ్మలకు, తాతలకు అందరికీ కూడా దీవెనకరమైన బేబిగా, మీకు మేమకరమైన బేబిగా దీవించమని. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో శుభదినము, మేమందరము
సంతోషించెదము కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని నీవే మాకు పరమవై నీ చిత్తము నెరవేర్చితివి. ఆ వెలుగు కొండ మీద ఇప్పటికీ వెలుగు చెట్లు కొన్ని యేసు ప్రభు కాలం నాటికి ఉన్నవి అని అక్కడ గైడ్ చెప్తా ఉంటారు. అంతేకాకుండా ఆ దేశంలో ఒలివ చెట్లు ఎక్కువగా కనబడుతూ ఉంటవి. ఆ దేశానికి ఒక సింబాలిక్, ఒక ఆలివ్ లీఫ్, ఆకు, అదొక చాలా చక్కని గుర్తుగా వారు పెట్టుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఇప్పుడు అని వాడతారు. ఆ రోజుల్లో ఆలివ్ ఆయిల్ని యెరూషలేము దేవాలయంలో 3 ఆవరణలు ఉంటాయి. ఒకటి ఆవరణం, ప్రజలందరూ కూర్చునేది. రెండవది పరిశుద్ధ స్థలం, యాజక బృందం కూర్చుంటారు. మూడవది అతి పరిశుద్ధ స్థలం, అక్కడ ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళి ప్రజల పక్షంగా ప్రార్థనలు చేస్తాడు. ఒక ప్లేస్ మందిరంలో దీపవృక్షం పెట్టబడి ఉంటుంది. ఆ దీపవృక్షంలో ఉన్న దీపాలు 24 గంటలు మందిరంలో వెలుగుతూనే ఉండాలి. అవి వెలగడానికి ఆలివ్ ఆయిల్ని ఆ మందిరంలో వాడతారు ఆ రోజుల్లో. కనుక ఈ కుమార్తె దేవుని యొక్క మందిరంలో ఒక వెలుగుగా ఆమెను దీవించాలని మనసారా కోరుతున్నాను. ఆలివ్ ట్రీ దాదాపు 1000 సంవత్సరాలు జీవిస్తుంది. 1000. యేసు ప్రభువు వారు 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు, ఆ చెట్టు ఇంకా ఉంది అని చెప్తారు. నిజమే. అలా ఆ కుమార్తె మంత్రులు కావాలా. She's a great warrior and she fought her life for her life. Ante out of all her pain, she got a great victory. And now ఇప్పుడు దాన్ని చూస్తే literally for us, her smile takes away all our pain. And it took a lot of time for her to recognize me, but immediate కొంచెం సేపటి తర్వాత ఇంకా తను నార్మల్ అయిపోయింది. ద వే షీ స్మైల్స్ అంటే చాలా యాక్టివ్ అండ్ చాలా ఏమంటారు డిసిప్లిన్ గర్ల్ తను. ఇంకా 1 year బేబీ డిసిప్లిన్ ఎట్లా అని అనుకుంటారేమో. లైక్ ఏమంటారు దాని ఈటింగ్ టైమింగ్స్ అయినా, దాని స్లీప్ అయినా ప్రతి ఒక్కటి ఇట్లా ప్లాన్డ్ ఉంటుంది అన్నట్టు. అండ్ we are so happy for her, and I thank saving her life and giving her your first birthday. And ఇట్లానే ఆలివ్ తనకు వచ్చే అన్ని బర్త్డేస్ కూడా చాలా హ్యాపీగా, జాయ్ఫుల్గా ఇన్ క్రైస్ట్ తను జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఫర్ హర్ అండ్ మా టీనా అడిగింది నన్ను ఇంగ్లీష్ సాంగ్ అని, సో ఐఎమ్ గోయింగ్ టు సింగ్ అన్ ఇంగ్లీష్ సాంగ్. ఐ హోప్ you will all join with me and praise God. I come before you today, and there's just one thing that I want to say. Thank you, Lord. Thank you, Lord, for all you've given to me, for all the blessings that I cannot see. Thank you, Lord. Thank you, Lord. With a grateful heart, with a song of praise, with an outstretched arms, I'll bless your name. Thank you, Lord. I just want to thank you, Lord. ఇక్కడ ఉన్న చాలా మంది తెలియని విషయం ఏంటంటే, ఆలివ్ ఒక చేయి ఇట్లా అరచేయిలో ఆమె మొత్తం బాడీ ఉంది, జస్ట్ చిన్నగా. నేను ఎప్పుడు అంత చిన్నపిల్లలు చూడలేదు అసలు యాక్చువల్లీ. అయినా అదొక సంతోషం, ఆనందం కలుగుతూ ఒక విధమైన డైరెక్ట్ ఫోటోలో ఆమె హాస్పిటల్లో ఉండడం, ఆ బాక్స్లో పెట్టడం. డైలీ మార్నింగ్ వర్షం పడుతూ ఉండేది నైట్గా.
మార్నింగ్ 5:30కి డైలీ నేను మిల్క్ తీసుకొని మా మనవరాల దగ్గరికి వెళ్ళేది హాస్పిటల్. అట్లా 10-15 డేస్ తర్వాత మరి ఇంటికి తీసుకొచ్చాం. ఈ గొప్ప విషయం ఏంటంటే ఆమె పుట్టినప్పటి నుండి ఈ రోజు వరకు ఆమె మెడిసిన్ వాడలేదు. అంటే వెయిట్ లాస్గా పుట్టింది కానీ మెడిసిన్స్ అవసరం లేదు కాబట్టి మీరు మీ పాపను తీసుకెళ్ళవచ్చు. కేర్గా ఉండాలి అంటే మరి వాళ్ళ అమ్మ, వాళ్ళ అమ్మమ్మ, నా పెద్ద బిడ్డ ప్రీతి అవర్స్ అసలు వాళ్ళు నిద్రపోయినా చూడకు 1 month. అసలు వీళ్ళు ఎవరైతున్నారని నేను చాలా అంటే బాధపడేవాడిని నైట్లో. దేవుడు ఆవిడకు మంచి ఆరోగ్యం ఇచ్చి ఉన్నాడని దేవునికి వందనాలు చెప్తున్నాం. తొందరగా చాలా తక్కువ ఇన్విటేషన్ టైంలో మీరు అందరూ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ విల్ నాట్ టేక్ మచ్ టైం, కానీ ఇది ఉందే నేను నా టెస్టిమనీ షేర్ చేసుకోవడానికి. అండ్ ఐ ఆల్వేస్ టెల్ ఆలివ్ ఇస్ అ మిరాకిల్ బేబీ. ఎస్, షీ ఈస్ ట్రూలీ అ మిరాకిల్ బేబీ బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను న్యాచురల్గా కన్సీవ్ అవ్వడం అనేది ఇట్స్ క్వైట్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్. బట్ థ్యాంక్ఫుల్లీ గాడ్ హ్యాస్ బ్లెస్డ్ మీ అమేజింగ్లీ అండ్ హీ గేవ్ మీ అన్ అమేజింగ్ డాటర్. నేను ఇంతకన్నా ఎక్కువ ఏమి, she is just perfect. I'm so happy regarding her, and her father is definitely missing her so much. ఈ ఈవెంట్ అంతా ఆర్గనైజ్ చేయడానికి వాళ్ళ డాడీ చాలా అక్కడుండి చాలా ఎంతూజియాస్టిక్గా అన్ని చేశాడు. అండ్ హీ హ్యాస్ సెంట్ అ స్మాల్ గ్రీటింగ్ ఫర్ హిస్ డాటర్. నేను అది ఒకసారి చదివి వినిపిస్తాను. విత్ మెన్ దిస్ ఇస్ ఇంపాసిబుల్, బట్ విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. Matthew 19:26. So this Olive may not understand it, so that after 2 years we can show her. So he said, 2 most important days in your life are the days in your life, the day that you're born and the day that you find out why. That means the purpose of your life. So I already believe Olive has a great purpose in life already because she's born with a great testimony already. రైట్, ఇక్కడ ఉన్న మనందరికీ ఆలివ్ గురించి తెలుసు. ఐ డోంట్ వాంట్ టు రిపీట్ ఎవ్రీథింగ్. మమ్మీ డాడీ అన్నీ చెప్పారు, మీ అందరికీ తెలుసు. బట్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ అందరికీ లేకుండా ఆలివ్కి స్పెషల్. She is a hope, like a beacon of hope to many premature babies and the mothers of premature babies. నేనేదో ఫేమస్ అవ్వడానికి యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు. నేను చేసిందే నా టెస్టిమనీ అందరికీ షేర్ చేయడానికి. అండ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఆలివ్ ఎంతో మందికి హోప్ ఇచ్చింది. ఎంతో మంది మదర్స్కి, బేబీస్కి తను ఒక ఎగ్జాంపుల్ లాగా ఉండి తన మైల్ స్టోన్స్ ఫాలో అవుతున్నారు. నౌ షీ ఈజ్ లైక్ అ టెక్స్ట్ బుక్ టు ద ప్రీమెచ్యూర్ బేబీస్. బికాస్ జనరల్గా టర్మ్ బేబీస్కి అన్ని మైల్ స్టోన్స్, ఇప్పుడు ఐరా, బెట్టి వీళ్ళందరికీ డిఫరెంట్ మైల్ స్టోన్స్ ఉంటాయి. బట్ ఆలివ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ టెక్స్ట్. She is like an example, and I really humble myself and thank God for giving us such a good opportunity. And uncle వాళ్ళు చెప్పినట్టు అలా తనను పెంచి తను కూడా పెద్దగా క్రైస్ట్ కోసమే తను బతికేలాగా మేము తనని పెంచేలాగా మీరు అందరూ మా కోసం ప్రేయర్ చేయండి. యా, వీఆర్ నాట్ పర్ఫెక్ట్, యూ ఆల్ నో దట్ ఎవ్రీబడి ఈజ్ నాట్ పర్ఫెక్ట్, బట్ విత్ దట్ imperfections we want to be perfect in Christ through Christ. Yes, continuing the message. Your smile makes me feel that I'm the richest person. I cannot believe myself that I'm a father now and I have a daughter. Now she's turning 1 year. Frankly, I was so scared when you were born in 7th month. I literally was afraid to and scared to look at you and even touch you because you were so tiny and tender in NICU, because her father used to go and see her every day in NICU and only 1 minute ke allow chesedi. ఆ 1 minute కెవిన్ వెళ్తుండే, అక్క వెళ్తుండే, కెవిన్ వెళ్తుండే, బావ వెళ్తుండే, వీళ్ళు ముగ్గురే వెళ్తుండే. మమ్మీ ఒక్కసారి ఒక 2 times వెళ్ళింది. మమ్మీ చాలా భయపడ్డది. సో టైనీ, చిన్నత్తయ్యకి తెలుసు తను ఎంత టైనీగా ఉండేదో. Yes, I still remember the day I touched you. I touched your hands. I cannot stop tears in my eyes. I still remember you cry in NICU, which I cannot forget in my life. I know that you are a great fighter. Olive, my daughter, listen to me. Always remember to those people who are with you and raised you. Be thankful to them. Firstly, God, your family members, your peddamma,
Tataya, and your Nanama also. She waited you for so long, but she couldn't see you. But I know she is looking at you. I may not be there with you right now, especially on your birthday, but do remember that I'm far for you and your mom. Hopefully, we will reunite soon in God's perfect time. Love, your father, Dada. So this is a message from Kevin, and I thank especially కొంతమంది మా మమ్మీ వాళ్ళు ఆల్రెడీ రిపీట్ చేసిండ్రు, బట్ ఈవెన్ ఐ వాంట్ టు సే థ్యాంక్ యూ ఎస్పెషలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా చిన్నత్తయ్యకి, బికాస్ లాస్ట్ టైం కరోనా లాక్డౌన్ ఉండే అండ్ షీ వాజ్ నాట్ వెల్. కానీ అత్తయ్య నా కోసం 3 పూటలు తను వండి నాకు పంపించింది, అండ్ ఫర్ మై ఎంటైర్ ఫ్యామిలీ, బికాస్ మమ్మీ డాడీ కంప్లీట్ నాతోనే ఉన్నారు. నోబడీ వాజ్ గోయింగ్ హోమ్ అండ్ కుకింగ్ ఫుడ్. పాపం తనకి ఎంత చేత కాకపోయినా ఎంత వెరైటీగా నాకు ఆల్రెడీ తినబుద్ధి కావట్లేదని షీ యూస్ టు సెండ్. అండ్ డెలివరీ రోజు కూడా 8 o'clock అంటే షార్ప్ 8 o'clock షీ వాజ్ దేర్ విత్ మీ అండ్ సపోర్ట్. ఇట్లుంటది అట్లుంటది అని షీ యూస్ టు ఎంకరేజ్ మీ. థ్యాంక్ యూ అత్తయ్య సో మచ్. బేబకే కూడా ఇంకొకసారి ఆలివ్ పుట్టింది వెంటనే నాకు 2 minutes చూపించి నాకు అసలు ఏం ఫీలింగ్ రావట్లే. జనరల్గా అందరు ఎట్లుంటది, ఓ నేను మమ్మీ అయినా ఇట్లా అట్లా అంటారు, నాకు అట్లా ఏం అనిపిస్తలేదు. నాకేమైనా ప్రాబ్లమా అనుకున్నా, కానీ మళ్ళీ బేబకేతో మాట్లాడి అక్క ఇట్లుంది అంటే అట్లా ఏమి ఉండదు, పెంచుతుంటే వస్తుంది, అది నార్మల్, ఏంటి టెన్షన్ పడకు అంటే. థ్యాంక్ యూ అక్కయ్య. ఆ వర్డ్ నేను చాలా మందికి చెప్తున్నాను, ఇప్పుడు షేర్ చేస్తున్నాను నా ఎక్స్పీరియన్స్. ఇంకా మా పెద్దమ్మ చాలా ప్రేమతో ఆలివ్కి బోల్డ్ అని బట్టలు హ్యాండ్ స్టిచ్, లిటరల్లీ దానికి ఒక వీడియో కూడా చేసిన నేను. చాలా ఒక 20 dresses వరకు వచ్చింది. అండ్ ఫ్యామిలీ వి షుడెంట్ థ్యాంక్, బట్ స్టిల్ స్పెషల్గా ఇది మాత్రం కెవిన్ ప్లాన్ చేసిండు టు థ్యాంక్ మై సిస్టర్ అండ్ మై మదర్ స్పెషలీ, బికాస్ మై సిస్టర్ వెంట్ సో ఫార్ టు లీవ్ హర్ గవర్నమెంట్ జాబ్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ ఆలివ్. లిటరల్లీ మేము రూమ్లో ఉన్నాము, ఆలివ్ తీసుకొచ్చారు, ఆలివ్ రెస్పాండ్ అవ్వట్లేదు. ఎంత కొట్టినా ఇట్లా ట్యాప్ చేసినా తను రెస్పాండ్ అవ్వట్లేదు అసలు. నాకు చాలా ఏడుపు వచ్చింది, చాలా ఏడ్చిన, ఒక 1/2 an hour ఏడ్చిన నేను. నాకేం అర్థం కావట్లేదు ఏంటి రెస్పాండ్ అప్పుడు ఇంకా వాళ్ళ సార్కి ఫోన్ చేసి ఇట్లా నాకు 15 days లీవ్ కావాలంటే అని అస్సలు ఇవ్వట్లే. నువ్వు రాకపోతే నేను కలెక్టర్కి ఫోన్ చేసి చెప్తా అంటే, చెప్పుకోపో, నాకు చెల్లకన్నా ఎక్కువనా, నేను రాను అని చెప్పింది మా అక్క. లిటరలీ షీ రిజైన్డ్ హర్ జాబ్ ఆన్ దట్ వెరీ స్పాట్ ఇన్ దట్ వెరీ రూమ్. షీ వాజ్ హోల్డింగ్ ఆలివ్. సో నాకన్నా కెవిన్ కన్నా అక్క బావ చాలా బాగా చూసుకుంటారు. అండ్ మమ్మీ అయితే పాపం తనకి అసలు చేత కాదు, యూనో, బట్ స్టిల్ 24 hours మేము ఉంచుకునేది. తను పడుకోబెట్టుకునే స్టేజ్లో లేదు అప్పుడు, బికాస్ షీ వాజ్ సో టైనీ. ఐ షుడెంట్ థ్యాంక్, బట్ స్టిల్ ఇట్స్ అ స్మాల్ gift of gratitude. Kevin has specially designed and presented. I want to present that to my sister and my mother. God has blessed us young people. We have now returned to God's house. Hear the love of the church. వారి వంశగోత్రాన్ని ఉద్ధరించేటువంటి ఉద్ధారకర్త గారిని కృపతో దీవించమని, ప్రథమ సంవత్సరం యొక్క కేక్ కటింగ్ లో కృప చూపి స్వీట్ మెమరీస్గా ఉండడానికి వారు ఏర్పాటు చేసుకున్న వారి యొక్క కోరికను కూడా మీరు సిద్ధపడిన స్తోత్రాలు చెల్లిస్తూ, వారు చేరినటువంటి కేక్ కటింగ్ లో కృప చూపమని, నిండైన మెండల శుభంలో ఆశనం వారికి నిండుగా అనుగ్రహించి మాయ పొందని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you.
birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy
this I know, for the Bible tells me so. Little ones to Him belong. They are weak, but He is strong. Yes, Jesus loves me. Yes, Jesus loves me. Yes, Jesus loves me. The Bible tells me so. Jesus loves me, He who died. Heaven's gate to open wide. He will wash away my sin. Let His little child come in. Jesus loves me, He who died. Heaven's gate to open wide. He will wash away my sin. Let His little child come in. Yes, Jesus loves me. Yes, Jesus loves me. Yes, Jesus loves me. The Bible tells me so. The Bible tells me so. Hallelujah, 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 praise ye the Lord. Hallelujah, 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 praise ye the Lord. Praise ye the Lord, hallelujah, praise ye the Lord, hallelujah, praise ye the Lord, hallelujah, praise ye the Lord. Praise? What's that? It's a yippee yahoo! Way to go, God! Praise? What's that? It's a yippee yahoo! Way to go, God!
Jesus loves me, this I know, for the Bible tells me so. Little ones to him belong, they are weak but he is strong. Jesus loves me, this I know, for the Bible tells me so. Little ones to him belong, they are weak but he is strong. Yes, Jesus loves me. Yes, Jesus loves me. Yes, Jesus loves me. The Bible tells me so. Jesus loves me, he who died, heaven's gate to open wide. He will wash away my sin, let his little child. Bless the